Welcome to a special insight on betting apps. చోటా మోటా యూట్యూబర్లు నుంచి బడా బడా హీరోలు హీరోయిన్లు నటుల వరకు అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళే. ఇప్పటి వరకు 11 మంది యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ లిస్టులో హీరో విజయ్ దేవరకొండ నుంచి మొదలు పెడితే రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ పైన కూడా కేసులు పెట్టారు. అంతేకాదు హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ళ, బుల్లితెర నటులు సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్, అలాగే వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, ఇలా మొత్తం 25 మంది సెలబ్రిటీస్పై కేసులు బుక్ చేశారు. యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుల కోసం తెలుసో తెలియకో కకృతి పడ్డారంటే సరే, మరి టాలీవుడ్ హీరోలు హీరోయిన్లకి ఏమైంది? ఏం మాయ రోగం? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వేల మంది జీవితాలు నాశనం అవుతాయని తెలిసినా ఆ పని చేశారా? డబ్బుల కోసమే ఏమైనా చేస్తారా? సెలబ్రిటీలపై కేసులు నమోదు సరే, మరి పోలీసుల నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? పిలిచి విచారిస్తారా? నేరం రుజువైతే అరెస్టులు చేస్తారా? అక్కడి వరకు వెళ్తుందా? ఈ ప్రశ్నలతో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ దాని ప్రమోషన్లకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న ఒక 10 క్వశ్చన్స్, ఓ 10 క్వశ్చన్స్ని బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. బెట్టింగ్ యాప్స్ అసలు కథేంటి? ఐపీఎల్ సీజన్లోనే ఎక్కువగా ఎందుకు తెరపైకి వస్తాయి? బికాజ్ ఆఫ్ ద పాపులారిటీ ఆఫ్ ద స్పోర్ట్. ఈ దండ వెనక ఉన్నది ఎవరు? ఇది మాత్రం మిస్టరీగానే ఎప్పుడూ ఉండిపోతుంది. ఇక సెకండ్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్లో జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి? ఎంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టారు? ఇప్పుడు వరకు వస్తున్న ఈ 11 మందేనా? ఇంకా ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా? ఇంకా రాబోతూ ఉన్నారా? థర్డ్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్పై ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ ఏం చెప్తోంది? రైట్. ఫోర్త్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లకు ఎంత మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు? నిజంగా అంత పెద్ద మొత్తం ఉంటుందా, లేదంటే మామూలుగా కొద్దో గొప్ప ఇచ్చే సరిపెడుతున్నారా? అలా కొద్దో గొప్ప ఇచ్చి సరిపెడితే కనుక మరి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఎలా లైనప్ చేస్తున్నారు? నెంబర్ 5, బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ ఆటల కథ తేల్చేందుకు నేరుగా ఈడీలో రంగంలోకి దిగిందని చెప్తున్నారు. మరి వీటిని ప్రమోట్ చేసిన వారి టోటల్ హిస్టరీ ఈడీ బయటకు తీస్తుందా? సిక్స్త్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు హవాలా రూపంలో చెల్లింపులు చేస్తారా? దీని వెనక మన ఊహలకు అందనంత పెద్ద నెట్వర్క్ ఉందా? మ్యాగ్నిఫై చేయించాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గ్రౌండ్లో జరుగుతున్నదే మనం మాట్లాడుతున్నాం. సెవెంత్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ మాఫియా ఏడాది టర్నోవర్ ఎంత? ఒక్క క్రికెట్ బెట్టింగ్స్ రూపంలోనే లూటీ చేస్తున్నది ఎంత? ఎయిత్ క్వశ్చన్, నిత్యం ఈ బెట్టింగ్ భూతం మాయలో పడి ఎంతోమంది ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో ఆ నెంబర్ తెలుసా? నైన్త్ క్వశ్చన్, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు మనల్ని ఆకర్షిస్తూ మనలో అత్యాశను నిద్రలేపే ఈ బెట్టింగ్ యాప్స్ను పూర్తిగా కట్టడి చేయడం సాధ్యమవుతుందా? ఫైనల్ క్వశ్చన్, బెట్టింగ్ కట్టడిలో ప్రభుత్వాలు, పోలీసుల అలసత్వం ఏమన్నా ఉందా? ఈ బెట్టింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించే అవకాశం ఉందా? ఈ 10 ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు, ఈ 5 పాయింట్స్ గురించి తర్వాత మాట్లాడదాం. మనతో ఉన్నారు సాయి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నేను ఈజ్ యాక్టెడ్ ఇన్ 5 మూవీస్ అని చెప్తున్నారు. సినిమా డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అడుగుదాం సాయిని కూడా. రైట్. స్వప్న గారు, ఈవిడ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. సో మరి ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు తిరస్కరించారా, ఏదైనా చేశారా? వాళ్ళ మాటలోనే విందాం. రైట్. సతీష్ గారు డాక్టర్, రైట్, రీసెర్చ్ స్కాలర్ అని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా అతీతం కాదు, వీళ్ళని కూడా అప్రోచ్ అయ్యారని చెప్తున్నారు. మరి వీళ్ళేమన్నా ఇలాంటి ప్రమోషన్స్లో పాల్గొన్నారో కనుక్కుందాం. అలాగే పూజారి నాగేశ్వరరావు గారు, ప్రముఖ న్యాయవాది, అడ్వకేట్ మనతో ఉన్నారు. అసలు ఇలాంటివి బిఎన్ఎస్ ఇప్పుడు ఏం చెప్తుంది ఇలాంటి వాటికి? ఎప్పుడో 1867 నుంచి, దట్ ఈస్ ద నంబర్ ఐ గెస్. సో యాక్ట్ కూడా ఏదో ఉంది, యాంటీ బెట్టింగ్ యాక్ట్ అని కూడా మేము విన్నాం. దాని గురించి మీరే చెప్పాలి. సో వీటన్నిటి సమరైజ్ చేసి చూస్తే కనుక వీటికి బలైపోతున్నది ఏ ఉన్నత వర్గాలో వాళ్ళో వీళ్ళో కాదు. సో నిత్యం మేము న్యూస్లో చెప్తున్నది కానీ, మా దృష్టికి వస్తున్నది కానీ, ముఖ్యంగా యువత. వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఫ్రమ్ వెరీ వెల్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ కాదు. ఏదో వస్తున్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకుందామనే ఒక ఆశ, ఆ ఆశలోని అత్యాశని వెలికి తీసే ఇలాంటి యాడ్స్, ఇలాంటి ప్రమోషన్స్
వీటికి బలవుతున్నది ఎంతమంది, అలాగే ఈ నెక్సెస్ వెనక ఎంతమంది ఉన్నారు, ఈ నిర్వాహకుల పేర్లు ఎప్పుడైనా బయటకు వచ్చినాయా, కేవలం ఎవరైతే ఇన్ఫ్లుయెన్షర్స్ ఉన్నారో ఈ చిన్న చిత్తగా డబ్బులకి ఆశపడి చేస్తున్న వాళ్ళ పేర్లు మాత్రమే మనం ఈరోజు ప్రస్తావిస్తూ ఉన్నాం. స్టార్ట్ విత్ సాయి. సో యూర్ అన్ యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూస్ కూడా చేస్తారు సినిమా తెలిసింది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా మీది అందవేసిన చెయ్యి అని చెప్తున్నారు, రైట్? సో ఇన్ని ఉన్నాయి. సో వీటిని పాజిటివ్గా కంటే ఇప్పుడు నెగిటివ్గానే చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవును సార్, రైట్? డూ యూ అగ్రీ? సో దీనికి గల కారణం ఏంటంటే సార్, ఈజీ మనీ సార్. ఈజీ మనీ ఎవరికి? కామన్ పీపుల్కి. బెట్టింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరో XYZ ఎవరో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మూవీ సైడ్ చేస్తున్నా కాబట్టి మాకు ఇవి తెలియదు, నేను ఓన్లీ మూవీకి ప్రమోషన్ చేస్తుంటాం డిజిటల్. స్టార్ట్ విత్ సాయి, దట్ యు ఆర్ అన్ యాక్టర్, మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్, డిజిటల్ మార్కెటింగ్ చేసే మీకు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పరిచయం అయింది? మీ దగ్గరికి అసలు ఎలా వచ్చారు వాళ్ళు? సార్ ఎలా అంటే సార్, ఇప్పుడు నా టీం ఉంటుంది సార్ జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టీం మెంబర్స్ అంటే నేను కెన్ వి జూమ్ ఇట్? యా సార్. హే దేర్, ఐ యామ్ జోఫియా ఫ్రమ్ 3RR అంటే RRR అంటే వీళ్ళు దుబాయ్కి రమ్మని. వన్ ఆఫ్ ద లీడింగ్ నేమ్స్ ఇన్ ద గేమింగ్ వరల్డ్ అండ్ వీఆర్ ఆన్ ద హంట్ ఫర్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ who are ready to level up their content and create a buzz that drives real results. We believe that with your incredible style and influence, you're the perfect fit to help us bring our thrilling gaming experience to even more players while unlocking exclusive rewards for you. ఇలా ఏం చేస్తారంటే, ఒక డైరెక్ట్ బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళైనా, బెట్టింగ్ యాప్ని క్రియేట్ చేసే వాళ్ళ, రన్ చేసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్నైనా సెలబ్రిటీస్నైనా అప్రోచ్ అవ్వరు. ఫస్ట్ మధ్యలో ఉన్న పిఆర్ను లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని ద్వారా అప్రోచ్ అయ్యేసి ఏం చేస్తారంటే మెయిల్ పెడతారు. నాలాంటి వాళ్ళు చాలామందికి మెయిల్ పెడతారు. ఇప్పుడు నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోలేదు. ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఎక్కువ రాలేదు సార్, నేను చేసేదంతా మూవీ సైడ్. నా టీం మెంబర్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోషన్ చేస్తారు అండ్ చాలా రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్ వైరల్ అవ్వాలన్నా వాళ్ళు SEOలు అందరూ ప్రమోట్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ మెయిల్స్ ఇలా వస్తుంటాయి. అయితే నేనే హెడ్ సార్. ఇప్పుడు ఇలాంటి ఏంటంటే మా వాళ్ళు ప్రమోట్ చేయలేదు ఇన్ని రోజులు. నాలాంటి వాళ్ళ దగ్గరికి చాలా మందికి మెయిల్స్ వస్తున్నాయి. సో మెయిల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ వీళ్ళ గురించి ఇస్తే ఖచ్చితంగా వీటి వెనక మీరు ఎందుకు కాదన్నారు సాయి? అంటే డబ్బులు వస్తాయి కదా, దట్ ఐ డోంట్ థింక్ యు ఆర్ దట్ రిచ్ అని నేను అనుకోవట్లేదు. దో యు ప్రొడ్యూస్ మూవీస్, బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎందుకు కాదన్నారు? నేను ఎందుకు కాదని అంటే సార్, నా లైవ్లో నా బీటెక్ ఫ్రెండ్స్ ఎవరైతే మ్యూచువల్ ఫ్రెండ్స్లో ఉంటారో, IT ఎంప్లాయీ తను కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యి తను ఒక యాప్ పేరు, అంటే ఇప్పుడు మనం ప్రమోట్ చేయడం కూడా వేస్ట్ ఆ యాప్స్ని. సో ఆ యాప్ను వచ్చేసి ఏం చేశారంటే, మనోడు ఫస్ట్ ఒక 5,000 బోనస్ కింద ఓకే. సో మీ ఫ్రెండ్ లూజ్ అయ్యాడు. సో అది మీరు తెలుసుకొని ఇప్పుడు ఇది కాదన్న. స్వప్న, మీ విషయం ఏంటి? దట్ నటులు అలాగే ఇప్పుడు ఆ మెసేజ్ చూస్తే మనకి ఏం అర్థమైంది అంటే, దే మస్ట్ బి వాచింగ్ ద యాక్టివిటీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. మీరు ఎక్కడున్నారు, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యి మీ దగ్గరికి వస్తారని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, రైట్? మీ వరకు ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చారో, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను యాంకర్ అండ్ యాక్ట్రెస్ అండి. సో ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక 75K ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ ఉన్నప్పుడు నాకు ఇలానే ఒక డిజిటల్ మార్కెటింగ్ తరపు నుంచి ఒక కాల్ వచ్చింది, ఇలా బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ప్రమోట్ చేస్తారా, ఒక 30,000 ఇస్తాము అని. కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, క్రికెట్ గురించి నాకు అవగాహన తక్కువ కాబట్టి నేను అడిగాను, లైక్ మా బ్రదర్ని కానీ వాళ్ళని, ఏమంటావు చేద్దామా అని అంటే, లేదక్క అది డేంజర్ ఎప్పటికైనా అని చెప్పారు. అంటే నాకు కూడా ఒక 2 months బ్యాక్ వచ్చింది కాల్, దానివల్ల నేను చేయలేదు. రైట్, వి అప్రిషియేట్ యూ. కానీ ఇది బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది, ఈ రకంగా వస్తుంది అని. అంటే బెట్టింగ్ బోతో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బ్లాస్ట్ అయిందో దానివల్ల మీరు ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నారా, లేదంటే మీ దగ్గరికి వచ్చిన వెంటనే దీన్ని బయట తెలియజేయాలని మీరు అనుకున్నారా? నేను మీతో మాట్లాడతాను. అలాగే సతీష్ గారు, రైట్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి స్టోరీస్ నిజంగా చూడాలంటే. సాయి అయినా స్వప్న అయినా 75,000 ఫాలోవర్స్ ఉన్నారని, ఆమె 75,000 ఉన్నారని. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది ఓపెన్ వరల్డ్, డిజిటల్ వరల్డ్లో వీఆర్ లివింగ్ ఇన్ కంప్లీట్ ఓపెన్ వరల్డ్, రైట్? ఇక్కడ దాపరికాలు ఏమి ఉండే ఆస్కారం కూడా లేని ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా దొరికారు వాళ్ళకి అనేది పెద్ద అంత కూలంకషంగా మాట్లాడడం కూడా అవసరం లేదు. మీరెలాగా, యూ బీయింగ్ ఎ రీసెర్చ్ స్కాలర్, హౌ కమ్ యూ బికమ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్షియర్? వీళ్ళందరూ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు సార్? ఫస్ట్ ఇప్పుడు యువత అంటే ఏంటి? యూనివర్సిటీలు, కాలేజీలు, స్టూడెంట్స్. వాళ్ళు ఏంటి, ఈరోజు 100 పెడితే
రేపు 1000 వస్తుంది 2000 వస్తుంది అన్న ఆశతో ఈ ప్రమోషన్స్ మెయిన్ ఏంటంటే యూనివర్సిటీ కాలేజీలు స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్దోళ్ళు ఎవరు ఆడరు, చిన్నపిల్లలు ఎవరు ఆడరు, టార్గెట్ చేసేది యూత్ని. ఆ యూత్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు వీళ్ళు అంటే ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్లో వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ దగ్గర కూడా వచ్చి మీరు మా దాన్ని ప్రమోట్ చేయండి, మీకు ఇంతో అంతో ఇస్తాం. అది ఏదైనా మొత్తం బిజినెస్ సార్ ఇదంతా. ఆ బిజినెస్ అనేది యూనివర్సిటీలకు కాలేజీలకు రావద్దు. ఇప్పుడు మొత్తం బిజినెస్ అంతా జరిగేది యూత్లోనే. క్రికెట్ బెట్టింగ్ కానీ ఎనీ బెట్టింగ్ యూత్లోనే జరుగుతుంది. నాకు ఒకటి సతీష్ గారు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం హాస్టల్లోనో లేకపోతే యూనివర్సిటీలోనో లేకపోతే కాలేజెస్లోనో చదువుకునే పిల్లల దగ్గర చాలా పరిమితిగా ఉంటుంది కదా డబ్బులు. ఆ పరిమితిని పెంచుకోవడానికి కాదు అంటే ఎవరైనా బిజినెస్ నిజంగా ఎవరి దగ్గర దోచుకోవాలి అంటే వీటి దగ్గర ఇంత డబ్బులు ఉంటాయి దోచుకోవాలి అనుకుంటే అదొక థాట్ అనుకోవచ్చు. బట్ నీ దగ్గరే నువ్వు మమ్మీ పేరెంట్స్ దగ్గర కొద్దిగా గొప్ప లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఏదో తీసుకొని జోబులో 100 200 మ్యాక్సిమం పోయిన 1000 రూపాయలు ఉంటాయి. సో మీ దగ్గర నుంచి ఏమొస్తుంది? అదిగా సార్ అలా టార్గెట్ ఏంటంటే ₹1,00,00,000 ఉన్న వాళ్ళు ఎవరు బెట్టింగ్ పెట్టరు సార్. 100 ఉన్నోళ్ళు 1,00,00,000 మంది పెడతారు, అది ₹1,00,00,000 అవుతుంది, 100 కోట్లు అవుతుంది. అది సార్ బెట్టింగ్ మెయిన్ రీజనే అది. 100గా పోతుంది అని పెట్టేస్తారు. అది 100 నుంచి అది కోట్ల మందికి వెళ్ళిపోతుంది. అది టార్గెట్. యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు అమీర్పేటలో చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఎక్కువైపోయింది. దిల్సుఖ్ నగర్లో కానీ అమీర్పేటలో కానీ ఈవెన్ కాలేజీలలో స్కూళ్ళల్లో మీరన్న హాస్టల్లో సార్ పిల్లలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే చుట్టూ ఈగల్లా గాలి బెట్టింగ్ పెట్టుకుంటున్నారు. ఒకరోజు నేను క్లాస్ తీసుకుందామని వెళ్తే క్లాసులో ఒక్కరు కూడా లేరు, ఒకే ఒక అబ్బాయి ఆఫ్ఘనిస్తాన్ అబ్బాయి ఉన్నారు. ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సార్ ఎవరు లేరు అన్నాడు. బయటకు వెళ్ళి చూస్తే అందరూ బెట్టింగ్లో ఉన్నారు. అది జరుగుతుంది ఈవెన్ 10th క్లాస్ వాళ్ళు కూడా బెట్టింగ్ పెట్టే కాడికి వచ్చింది సార్ ఇవాళ రేపు. 10th క్లాస్ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు సార్, ఈ రోజు 100 పెడితే రేపు 200 వస్తే వాడు ఏదో ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడు. ఆ 100 బాయ్ 200 బాయ్ అన్నీ పోతున్నాయి కదా సార్ ఇప్పుడు. అది నేను గవర్నమెంట్ని కోరేది ఏంటంటే యూనివర్సిటీని టార్గెట్ చేసి ఇస్తున్నారు ఇదంతా. యూనివర్సిటీలు స్కూళ్ళు చిల్డ్రన్స్ వాళ్ళ కాడికి బెట్టింగ్ యాప్లు ఎలాంటివి కూడా రావద్దు అనేది మా కోరిక. మనం అడుగుతాం కరెక్టే, పిల్లలకి ఫోన్లు ఇచ్చే పేరెంట్స్ అడగాలిగా. ఫోన్ ఇచ్చింది చదువుకోమని సార్, చదువుకోమని మనమే సార్ ఆ ఫోన్ సార్ చదువుకునే యాప్ తీసేసి బెట్టింగ్ యాప్ వేసుకుంటున్నాడు. మనం అన్నిటికీ మనమే కదా సార్ బాధ్యులం. ఫోన్ ఇవ్వడం తప్పు కాదు. ఫోన్లో మేము వాట్సాప్ ఏదో మెటీరియల్ పంపిస్తాం, చదువుకోమంటారు. పేరెంట్స్ ముందు వాళ్ళ ముందు ఏం చేస్తారు, పోయి ఆ యాప్ తీసేసి చదువుకుంటారు. జస్ట్ మనం ఎటు బయటకు వెళ్ళగానే బెట్టింగ్ వేసేస్తారు. ఇప్పుడు ఫోన్ తప్ప టెక్నాలజీ తప్ప కాదు, వీటిని మొత్తం పూర్తిగా నిర్మూలించాలి. పైగా దీనికి ప్రమోషన్లు మళ్ళీ రైట్ మాట్లాడదాం సార్. ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే ఈరోజు మనం ఇది మాట్లాడుతున్నామని తెలిసి అవి జస్ట్ ఐ ఓపెన్ ద ఫోన్, ఒక రెప్యూటెడ్ ఛానల్స్ కూడా ఒక డాక్టర్ ప్రోగ్రామో లేకపోతే ఒక ఆరోగ్యానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామో ఆ కార్యక్రమం చేసినట్టు ఈ బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్నారు. అదే సార్. మరి అప్పుడు ఇంక ఎవరిని బ్లేమ్ చేయాలి? అది పోలీసుల దృష్టికి వెళ్ళిందా లేదా? మాట్లాడదాం ఉమా గారితో. ఎస్ఐ గారు నమస్తే అండి. ఎలా చూడాలండి దట్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు. సజ్జనార్ గారు లాంటి ఒక ఉన్నత స్థాయి అధికారి కూడా దీనికి యాంటీగా పోరాటం చేస్తున్నందుకు ప్రస్తుతం బయటకు వచ్చింది కాబట్టి బజ్ క్రియేట్ అయిందా, లేదంటే ఎప్పటి నుంచో మీ దృష్టిలో ఇది ఉందా? ఉంటే గనక ఎందుకు వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకురాలేకపోయారు? ఒక సామాన్యుడి ప్రశ్న. అయితే ఈ గేమింగ్ యాప్స్ గురించి మాకు కేసెస్ అనేవి ఎప్పటి నుంచో వస్తున్నాయి. కేసెస్ రిజిస్టర్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము చాలా కేసెస్లో అయినాయి. ఇంకా కొన్ని కేసెస్లో అయితే గేమింగ్కి సంబంధించి ఒక లిక్విడ్ క్యాష్ 1 crore వరకు కూడా మా టీము సీజ్ చేయడం జరిగింది. ఇది గేమింగ్ అనేది ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఆ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడానికి కొంతమంది ఒక టీము, ఇంకా అది ప్రమోట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా చేస్తున్నారంటే ఈ ప్రమోటర్స్ వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక టీము. ఇంకా ఇప్పుడు టోటల్ ట్రాన్సాక్షన్స్ జరగాలంటే మనకి బేసిక్ అనేది బ్యాంక్ అకౌంట్స్ కావాలన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్స్ కలెక్ట్ చేయడానికి ఒక టీము. ఇట్లా అన్ని టీమ్స్ లాగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వర్క్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి అకౌంట్స్ కావాలంటే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న విలేజెస్ చదువు రానోళ్ళు, ఇంకా చాలా డైలీ వేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అకౌంట్స్ పర్చేస్ చేయడము, వాళ్ళ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళు సంథింగ్ 50,000 ఇచ్చినా కూడా వాళ్ళ అకౌంట్లో ఏం జరుగుతున్నది అనేది వాళ్ళకి తెలియదు. కాకపోతే వాళ్ళ అకౌంట్లలో కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వాళ్ళ దగ్గర నుంచే సిమ్స్ కోవడము, ఇట్లా సిమ్స్ అన్ని తీసుకొని వీళ్ళే ఆపరేట్ చేస్తుంటారు ఒక టీము. మీరు సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు కాబట్టి ఎస్ఐ గారు, నేను ఒక ఆశ్చర్యకరమైన ఒక వీడియో చూశానండి.
వినే ప్రయత్నం చేయండి. నమస్తే శిరీష. సో క్రోమో గురించి మనము వీడియోస్ లో మాట్లాడుకున్నప్పుడు దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎస్, మరి ఈ క్రోమో యాప్ లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటి అండ్ దాని ద్వారా మనము ఇన్కమ్ జనరేట్ చేసుకునే సోర్సెస్ ఏంటి సార్? చాలా ఒక నార్మల్ కైండ్ ఆఫ్ మనకు వచ్చే కమిషన్స్ కానివ్వండి, మనకు వచ్చే ఆ పర్ఫార్మెన్స్ బోనస్ కానివ్వండి, అది ఒక్కటే కాకుండా దానికంటే ఎక్కువగా మనందరికీ కూడా. ఉమ గారు, సో మీకు జస్ట్ వచ్చే ఉంటుంది, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇది ఒక రెప్యూటెడ్ యూట్యూబ్ ఛానల్, పేరు అనవసరం, సో పేరు నేను చెప్పనక్కర్లేదు ఎందుకంటే ప్రపంచం అంతా తెలిసిందే. అలాంటి ఒక ఛానల్లో ఒక అరగంట సేపు ఇలా మాట్లాడితే కనుక ఆ ఛానల్కున్న రెప్యుటేషన్ని బట్టి లేదంటే ఆ శాంక్టిటీని బట్టి నమ్మి మోసపోతున్న వాళ్ళు వేలు లక్షల్లో ఉన్నారని ప్రస్తుతం తెలుస్తుంది. మరి ఇది ఇలాంటివి మీ దృష్టికి రాలేదండి ఎస్ఐ గారు? అంటే సోషల్ మీడియా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల గురించి ఎక్కువ మా దగ్గర కేసు రాలే. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో అమౌంట్ లాస్ చేసుకొని వాళ్ళ దగ్గర కోట్లు లేకపోతే లక్షలు లాస్ చేసుకొని ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు గేమింగ్ గురించి ప్రమోట్ చేయడం అనేది ఇక్కడ ఇల్లీగల్ అన్నమాట. మన పర్టికులర్గా మన తెలంగాణ స్టేట్లో గేమింగ్ అనేది టోటల్లీ బ్యాన్. కొన్ని స్టేట్లలో అది లీగల్ అయి ఉండొచ్చు, కానీ మన స్టేట్లో మాత్రం ఇది గేమింగ్ అనేది టోటల్లీ బ్యాన్డ్ అనమాట. దానికి సంబంధించి ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ గేమింగ్కి సంబంధించి అసిస్ట్ చేసినా, ఏ విధంగా అసిస్ట్ చేసినా కూడా అది ఫ్రాడ్ అనమాట. ఓకే ఉమా గారు, ఎస్. సో ఎస్ఐ గారు ఏం చెప్తున్నారు విన్నారు నాగేశ్వరరావు గారు, రైట్? ఇప్పుడు నేను చూపించిన వీడియో మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఇంకా క్లియర్గా విని ఉంటారు. ఒక ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు డైరెక్ట్గా. అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమం ఏ రకంగా చేస్తారో ఆ రకంగా ఈ బెట్టింగ్ ఎలా ఉపయోగపడుతుంది డబ్బులు సేవ్ చేయడానికి, డబ్బులు ఎర్న్ చేయడానికి అని సదరు యాంకర్ క్వశ్చన్ వేస్తే ఆయన మొత్తం చెప్తున్నాడు. ఎంత అట్రాక్టివ్గా చెప్తున్నాడంటే అతను, మీకు ఇలాగ వస్తుంది అలా వస్తుంది, కేవలం కమిషన్లే కాదు, అష్యూరెన్స్ ఇలాగా, క్యాష్ బోనస్ ఇలాగా, ఒక 5 మందిని మీరు తీసుకొస్తే దాని మీద ఇంత బోనస్, ఈ రకంగా చెప్తున్నప్పుడు ఆ ఛానల్ నిజంగా చాలా రెప్యూటెడ్ ఛానల్, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో వస్తాయి. బట్ ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఆథరైజ్ చేస్తున్నట్టు కాదా? 100% ఆథరైజ్ చేసినట్టే అది 100%. డు దే కమ్ అండర్ ద డెఫినెట్లీ గేమింగ్ యాక్ట్ కిందకి వస్తారు. ఎస్, తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద 100% వస్తారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద దాన్ని సపోర్ట్ చేసిన, దానికి సహకరించిన, దాన్ని ప్రోత్సహించిన, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసిన అందరు బాధ్యులు దానికి, ప్రతి ఒక్కరు. ఇదేంటి సార్ అంటే ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ ఎ బ్లిస్ అంటుంది కదా లా. సో ఇలాంటి సమయంలో మరి వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎంత అంటే బాహాటంగా చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదేదో సీక్రెట్ ప్రోగ్రామ్ కాదు, లేకపోతే సారీ ఫ్రమ్ లాంగ్వేజ్ లైక్ ఏదో మిడ్ నైట్ వచ్చే ఒక కార్యక్రమం కాదు, వేరే కొంతమంది మాత్రం వ్యూవర్స్ చూడడానికి బాహాటంగా చేస్తున్నారు ఈరోజు. ప్రధానంగా దేశంలో చట్టాల మీద ఎవరికి అవగాహన లేదు. జనరల్గా కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఏమనుకుంటారంటే నేను ఏం చేయడం లేదు కదా, వాళ్ళు ఏదో వీడియో ఇస్తే నేను ఓన్లీ నేను ప్రమోటే చేస్తున్నా కదా అనుకుంటాడు. వాళ్ళకి ఏదో నేను ప్రమోషన్ చేసినందుకు పైసలు వస్తాయి కదా అనుకుంటారు తప్ప ఇది చట్ట వ్యతిరేకమైన చర్య అనే విషయం వాళ్ళకి చాలామందికి తెలియదు. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి, నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ గేమింగ్ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ కావచ్చు, మీడియేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదేమి లీగల్ యాక్టింగ్ అనే లీగల్ పరిధిలోకి వస్తుందని చెప్పి ఉండొచ్చు బహుశా. ఓకే. సో వీళ్ళు కూడా ఏంటంటే అరే ఒక యాడ్ చేయడం వల్ల మాకు ఇంత పైసలు వస్తాయి కదా, నేను ఆడకపోవడం వాళ్ళ ఇష్టం కదా అనే ఉద్దేశం మీద వీళ్ళు కూడా ప్రమోషన్ చేస్తూ ఉండొచ్చు. కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ రకంగా అయినా సరే ఒక జూదానికి సంబంధించి మీరు ప్రమోషన్ చేసినా ఏం చేసినా కూడా మీరు యాక్ట్ కింద శిక్షించబడతారు. ఎస్, సెక్షన్ 3 ఆఫ్ గేమింగ్ యాక్ట్ వెరీ క్లియర్గా చెప్తుంది మనకు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ వెరీ క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు గేమింగ్ యాక్ట్ అనేది 1974 నుంచి ఉంది మనకు. ఓకే, 1974 నుంచి ఉంది, కానీ ఎప్పుడు వెలుగులోకి రాలే. ఓకే. ఇప్పుడు మనకు చాలా చట్టాలు ఉన్నాయి దేశంలో, వెలుగులోకి రాని చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇది వెలుగులోకి వస్తుంది అంతే. ఓకే. బట్ ఈ 11 మంది పరిస్థితి, ఇప్పుడు వాళ్ళ న్యాయవాదులతో వెళ్తున్నారు, మీరు చెప్తున్నారు వాళ్ళు తెలుసో తెలియకో లేకపోతే డబ్బులు కాసుకోవడం ఏదో చేశారు అంటే కనుక అందరూ శిక్షార్హులేనా ప్రస్తుతం? డెఫినెట్లీ. ఇప్పుడు చట్టం తెలవనంత మాత్రాన వాళ్ళని ఏం చట్టమే వదిలిపెట్టదు. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎంత నిరక్షరాస్యులైనా సరే నాకు చట్టం తెలియదు అనటమే తప్పు. నీకు చదువు రాకున్నా పర్లేదు కానీ వెసులుబాటు లేదు. లేదు, నువ్వు చదువు రాకున్నా పర్లేదు కానీ చట్టాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుని మీద ఉంటుంది. ఓకే. కాబట్టి ఎవరు కూడా నాకు చట్టం తెలియదు, నేను తెలియక తప్పు చేసిన అన్నికి లేదు, ఎక్కడ లేదు. ఈ బెట్టింగ్ భూతం వెనక ఉన్నది ఎవరు? ఈ నెక్సస్ అంతా ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మన కంటికి కనపడే వాళ్ళు కేవలం వీళ్ళని కూడా విక్టిమ్స్గానే భావించాల్సిన అవసరం ఉందా? దీని వెనక ఉన్న కింగ్ పిన్ ఎవరు?
ఈ నెక్సెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇండియాలో ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్ విలువ అక్షరాల 8.7 లక్షల కోట్లు. ఇది కొన్ని చిన్న దేశాల ఎకానమీ కూడా అనొచ్చా సార్? వీ కెన్ సే దట్ రైట్. ఇందులో 80 నుంచి 90% క్రికెట్ బెట్టింగ్ల రూపంలోనే జరుగుతుంది. బికాస్ ద పాపులారిటీ ఆఫ్ ది గేమ్. అది కూడా భారతదేశం ఆడుతుంది అంటే కనుక ఇక పంట పండినట్టే, రైట్? సో అందుకు క్రికెట్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఇక ప్రతి 12 మంది బెట్టింగ్ యాప్స్ వినియోగదారుల్లో 10 మంది నిత్యం 50,000 నష్టపోతున్నారు. దిస్ ఇస్ చాలా అలార్మింగ్ ద సిచ్యువేషన్ సార్ ఇది. మన దేశంలో 5in అంటే బెట్టింగ్ యాప్తో 400 కోట్ల మేర దోపిడీ. చైనా నుంచే ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ కంపెనీల కార్యకలాపాలు. ఇస్ ఇట్ ఓన్లీ చైనా అంటే కాదు, బట్ చైనా ఈజ్ ప్లేయింగ్ అ వెరీ వెరీ ప్రామినెంట్ రోల్, రైట్? సో మనతో ఇంకొంతమంది కూడా జాయిన్ అవుతున్నారు జూమ్లో మాట్లాడడానికి. సో వీణ ఆదిత్య గారు సుపరిచితులు, సినీ దర్శకులు, మనసంతా నువ్వే లాంటి ఒక సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకులు. ఇలాంటి సోషల్ కాజ్కి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుంటే కనుక ఆయన నిజంగా ఆయన సమయం వెచ్చిస్తారు, మనకి అందుబాటులో వస్తూ ఉంటారు. మాట్లాడదాం ఆదిత్య గారితో. మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇప్పుడు చదివిన నంబర్స్ గురించి ఎస్ఐ గారితో మాట్లాడదాం. అయితే ఉమ్మ గారు, నేను వచ్చేటప్పుడు ఇలాగా బెట్టింగ్లో నష్టపోయిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడానండి. వాళ్ళది ఒక వింత వాదన తీసుకొచ్చారు వాళ్ళు నా ముందుకి. ఏంటంటే డ్రగ్స్ వినియోగించే వాళ్ళని విక్టిమ్స్గా చూస్తున్నారు, తెలుసో తెలియకో ఆడుతున్న వాళ్ళు మేమెందుకు విక్టిమ్స్ కాదు, మా మీద ఎందుకు కేసులు అని మాట్లాడుతున్నారు. న్యాయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్కి ఎట్లా అలవాటు అవుతారో గేమింగ్కి ఒకసారి అలవాటు పడ్డాక వాటి నుంచి బయటికి రాలేరు. ఫస్ట్ వాళ్ళు ఉన్న అమౌంట్ అందులో పెడతారు, మళ్ళీ ఫర్దర్గా ఆ అమౌంట్ మన డబ్బులు మనకు వస్తాయనో, ఇంకా కొంచెం అమౌంట్ సాధించాలనో వేరే దగ్గర నుంచి అప్పులు తెచ్చి పెట్టడం. ఇంకా ఇందులో ఇంకా వేరే విషయం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోన్ యాప్స్ నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట. ఆ లోన్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు వీళ్ళ కాంటాక్ట్స్ డీటెయిల్స్, గ్యాలరీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు యాప్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఒకవేళ ఈ అమౌంట్ లాస్ అయ్యి ఈ విక్టిమ్ అమౌంట్ కట్టలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ న్యూడ్ పిక్స్ మార్పు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పంపించడం, రిలేటివ్స్కి పంపించడం, ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం జరుగుతుంది. ఈ విక్టిమ్ అమౌంట్ లాస్ కావడమే కాకుండా ఇంట్లో చెప్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో అని కొంచెం మెంటల్గా ఇంకా ఫిజికల్గా వాళ్ళు బాగా వాళ్ళకి బాధపడుతున్నారు అనమాట. సో వాస్తవాలు గణాంకాల విషయానికి వద్దాం నాగేశ్వర గారు. సో నేను ఎస్ఐ గారిని అడిగిన ప్రశ్నే చట్టం న్యాయం అంటారు కాబట్టి ఆ నెక్స్ట్ వచ్చేది మీ పరిధిలోకే వస్తూ ఉంటారు. ఇంతకుముందే మీరు అన్నారు, చాలా గట్టిగా అన్నారు, ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ ఎ బ్లిస్, రైట్? వెల్, డ్రగ్స్ తీసుకుంటున్నవాడు ఎందుకు విక్టిమ్, డ్రగ్స్ పెడ్లర్ మాత్రమే ఎందుకు వాడిని పెడ్లర్గా వాడి మీద వస్తాయి, ఇక్కడ బెట్టింగ్ ఆడుతున్నవాడు నిజంగా విక్టిమేనా, తెలుసో తెలియక ఆడి పాపం డబ్బులు పోగొట్టుకున్నవాడు వాడిని విక్టిమ్గా చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే వాడిని కూడా శిక్ష పరిధిలోకి తెస్తే ఇక ముందు అరికట్టచ్చు అనే ఒక సహేతుకమైన ఆలోచన ఏంటి సార్? ఇప్పుడు డ్రగ్స్ విషయానికి వచ్చాక ఏమైందంటే డ్రగ్స్ ఎవరైతే వాడతారు కదా వాళ్ళు మీరు అన్నట్టు విక్టిమ్ కిందకే వస్తారు వాళ్ళు. సో చట్ట పరిధిలో వాళ్ళకు కనుక వాళ్ళు కోర్టుకు కనుక వెళ్ళి లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా అంటే వాళ్ళని ఎప్పుడైతే వినియోగదారుని కింద గుర్తించబడతారో డ్రగ్స్ రాకెట్లో మొత్తంలో ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారు కదా, ఎండ్ యూజర్ డ్రగ్స్ వాడినప్పుడు వాళ్ళని మనం వినియోగదారుల కింద గుర్తించినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళని వినియోగదారుల కింద గుర్తించినప్పుడు చట్టం నుంచి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉన్నది. వాళ్ళు కనుక రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ కూడా పోగొట్టుకున్నది డబ్బులు వితనే కదా, విక్టిమేగా. అదే రీహాబిలిటేషన్ సెంటర్లో 15 days వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చేస్తారు. మనకి గేమింగ్ యాక్ట్ అనేది కొత్తది ఇది. ఇప్పుడు డ్రగ్స్ అనేది ఏంటంటే బై మ్యాన్ టు మ్యాన్ జరుగుతుంది, అంటే ఒక మానవులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఈ గేమింగ్ యాక్ట్ అనేది మనం ఎక్కడో కూర్చుంటాం ప్రపంచంలో, ఎక్కడ ఎవరు ఆడుతున్నా కూడా తెలియదు దానికి మనకు. సో కొత్త టెక్నాలజీ తోటి నేరస్తులు ఏ రకంగా ముందుకు వస్తారో పోలీసులు ప్రస్తుతం సైబర్ క్రైమ్ వాళ్ళు అదే టెక్నాలజీతో ముందుకు వస్తున్న క్రమం కూడా మనం చూస్తున్నాం. సాయి, చూస్తున్నాం మనం. సో మీరు చాలా విచక్షణతో ఆలోచించి మీరైతే నో చెప్పారు. మీకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు వచ్చారు మీరు ముందుకి? ఇంత ఈ బబుల్ బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ముందుకొచ్చి చెప్తున్నారా? కైండ్ ఆఫ్ అటెన్షన్ సీకింగ్ లో భాగమా ఇది, లేదంటే నిజంగానే రెస్పాన్సిబిలిటీ సార్? ఎందుకంటే ఇంతకుముందు ఏమైంది రెస్పాన్సిబిలిటీ? ఇంతకుముందు దీని మీద ఇందాక సార్ అన్నట్టు చట్టం గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ఇది చేస్తే ఇది తప్పు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే ఫైన్ పడుతుంది, ట్రిపుల్ రైడింగ్ వెళ్తే ఇంత ఫైన్ పడుతుంది, లేదంటే ఇది చేస్తే ఇంత తప్పు జరిగితే ఈ శిక్ష అనేది ఉంటుంది అనేది మనకు తెలుసు, బేసిక్స్ రూల్స్. కానీ ఇక్కడ ఇందాక సతీష్ గారు అన్నట్టు ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ వాడుతున్నారు సార్. స్టూడెంట్స్ అండ్
అన్ఎంప్లాయ్మెంట్స్. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు వాడతారంటే, ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు కూడా ఏంటంటే, చాలామంది లోన్ యాప్స్లో సివిల్ స్కోర్ బాగుందంటే లోన్ యాప్లో 2,000 3,000 చిన్న చిన్న లోన్ అమౌంట్లు ఇచ్చే యాప్స్ కూడా చాలా ఉన్నాయి సార్. ఆ అమౌంట్ తీసుకొచ్చి ఏం చేస్తాడంటే వాడు బెట్టింగ్ యాప్లో పెడతాడు. నిజంగా ఈ బెట్టింగ్ ఆడిన వాళ్ళు మీరు ఎప్పుడైనా ఆడారా? లేదు సార్. పర్లేదు, ఎందుకంటే చెప్పొచ్చు, మనకి తెలుసో తెలియదు అట్లే అంటే నిజంగా డబ్బులు అసలు వస్తాయా? లేదు సార్, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, అంటే మనం ఆడలేదు, జస్ట్ చూస్తుంటాం కదా. గోవా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ క్యాసినోకి వెళ్తారు సార్. అది చాలా మంది చెప్తుంటారు గోవాలో క్యాసినో ఆడతామని. సో అక్కడ వాడు లైవ్లో ఆడుతుండు, అంటే ఫిజికల్గా ఆడుతుండు. సేమ్ అదే గేమ్ ఆన్లైన్లో పెట్టేసరికి జనరల్గా ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ అన్నాడు, నువ్వు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తావు అంటే నాకు తెలియదు, బట్ దాని మీద అవగాహన ఉంది అని. బెట్టింగ్ యాప్ను కూడా షేర్ మార్కెట్లో పోలుస్తున్నారు చాలామంది. ఎందుకంటే షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే రావు కదా అన్న ఒక అపోహ క్రియేట్ అయింది బయట, వాళ్ళకి ఇవి తెలియదు. సో బెట్టింగ్ యాప్ కూడా అలానే డబ్బులు పెడతాం, వస్తే లేకపోతే లేదు. అలా స్టార్ట్ అయ్యి కొంచెం డబ్బులు బోనస్ అమౌంట్స్. ఇక్కడ ఏమైతుంది సార్, ఫస్ట్ ఒక్కడు స్టార్ట్ చేస్తాడు సార్, వాడు ఒక 500,000 ఇన్స్టాల్ చేసుకోగానే వాడికి బోనస్ అమౌంట్ అని వాడు ఇస్తాడు, ఎవరు బెట్టింగ్ యాప్ వాడు. దానివల్ల వీడు ఏమనుకుంటాడు, 1,000 రూపాయలకి ఇంకో 500 కలిపి 1,500 వస్తుంది కదా. ఈ 1,500 దేనిదో ఒక గేమ్, రమ్మీ, మిన్నో, సమ్ ఎక్సెట్రా, వాటి గేమ్స్ మీద ఆడి డబ్బులు ఎర్న్ చేద్దాము. ఒక రోజు కూలికి పోతే 700 800 వస్తుంది. అదే మనం ఇంట్లో గంట సేపు కూర్చుంటే 2-3 గంటల్లో మనకు డబ్బులు వస్తున్నాయి. ఇట్లాంటివి చాలామంది ఉండరు. ఇప్పుడు నాకు తెలిసిన ఆర్టిస్టులు చాలామంది వస్తుంటారు. అన్న షార్ట్ బ్రేక్లో వెళ్ళి ఫోన్లో ఏదో చూస్తుండ్రు, నేను ఏదో పబ్జీయో లేదా ఏదో గేమ్ అంటారు, రమ్మీ ఆడుతున్నామన్నా అంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే రమ్మీ అనేది లీగల్. ఇందాక సార్ అన్నట్టు రమ్మీ అనేది లీగల్ అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటారు, కొంతమంది ఏంది అది చేసేది తప్పే, కానీ వాడు ఏం చేస్తాడు, జీపీఎస్ VPN అనేది వేరే స్టేట్లో పెడతాడు, లొకేషన్ ఆఫ్ చేస్తాడు, వేరే దగ్గర పెడతాడు. సో ఇలాంటి ట్రిక్స్ ఒకటి. ఇకపోతే ఏంటంటే సార్, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఈరోజు రావడానికి కూడా కారణం ఏంటంటే, ఒకటి తప్పు చేయడం వల్ల అందరినీ తప్పు అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనలాంటి వాళ్ళని ఖచ్చితంగా ముందుకు రావాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ అయినా, ఫిలిం ఇండస్ట్రీ అయినా. మెయిన్ ఎందుకు మన ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఫోకస్ అవుతుంది అంటే సార్, ఒక కామన్ పర్సన్ ఇప్పుడు తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెడితే వాళ్ళు చూడరు, ఎందుకంటే ఇది మనోళ్ళు కాదు, ఎవరో తెలిసిన ఫేస్ కాదు కదా అని స్కిప్ చేస్తారు. అదే ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సినిమా యాక్టర్ అయినా, ఫిలిం డైరెక్టర్ అయినా, ఫిలిం ఇండస్ట్రీకి ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కూడా బయట వాళ్ళకి ఈజీగా అర్థమైంది. దాన్ని క్యాచ్ చేసుకొని చాలామంది ఏం చేస్తారంటే, ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు థర్డ్ పార్టీ ద్వారా కన్సల్ట్ అవుతారు. పెద్ద హీరోల దగ్గర మీరు ఇందాక అన్నట్టు తెలిసి తెలియక పెద్ద హీరోల దగ్గరికి మధ్యలో ఉన్న మీడియేటర్స్ ద్వారా యాడ్స్ వెళ్తాయి. సో వాళ్ళ కోట్లలో ఉంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వేలలో లక్షల్లో ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చారు. వాళ్ళు కావాలని చేసిన తప్పు అయితే అయ్యి ఉండదు. ఇందాక సార్ అన్న మీరు అనుకోసుకొచ్చింది చాలే. ఓకే రైట్. స్వప్న గారు చెప్పండి. సో చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ద్వారానో, లేకపోతే ఇప్పుడు సాయి నిజంగా మొత్తం అసలు ఎందుకు వస్తారు, ఎలా వస్తారు, ఎంత చెల్లిస్తారని కూడా చెప్తున్నారు కదా. మీరు కూడా ఇంతకుముందు చెప్పారు 2 minutesకి 30,000 అని చెప్పి. దట్ ఈస్ నాట్ అ బ్యాడ్ మనీ అట్ ఆల్, రైట్? బట్ మనం చేస్తున్నది తప్ప కరెక్టా, దానివల్ల రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఎవరు దీనివల్ల నష్టపోతారో అనే అవగాహన కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళకే కాదు, చదువు లేని వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నారు, ఆలోచించాలి కూడా. అలాంటిది ఇంత పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఏ రకంగా వీళ్ళు దీంట్లో ఈ వలలో చిక్కుంటున్నారు అంటాం కరెక్ట్ వర్డేనా, లేదంటే వలలో చిక్కిస్తున్నారు అంటాం కరెక్ట్ వర్డా? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఎప్పుడు అమౌంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే వీళ్ళకి నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన లిస్ట్ మీరు చూసారు కదా, చూసాను ఎంత పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళు, వాళ్ళకేం తక్కువ ఆస్తులు ఉన్నాయా? మరి ఇలాంటిది ఆలోచించలేకపోతున్నారా? అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు సార్. అందరు ఫంక్షన్లో గడుస్తూ ఉంటాము, సినిమా ఒకరి సినిమా ఇంకోటి ప్రమోట్ చేస్తూనే ఉంటాయి, ఇదంతా ఓకే. ఒక 2 years బ్యాక్ ఒక చిన్న ఫోన్లో ఒక ఇద్దరు షూట్ చేసుకుంటారు ఒక గల్లీలో. ఒకటి మంచి కద్దర్ షర్ట్ వేసుకుంటూ, ఇంకోటి కూలి పని చేసే వ్యక్తిలాగా ఇద్దరు ఒక సీన్ చేస్తున్నారు. ఈ కూలి పని చేసే వ్యక్తి ఒక బుట్టలో ఇటుక పెట్టెలు అవన్నీ పెట్టుకొని ఓనర్ దగ్గరికి వస్తాడు. ఈ ఓనర్ ఏం చేస్తాడంటే ఈ పర్సన్ని చూసి, అరే నువ్వు నా 10th classmate కదా అంటాడు. అరే నేను నీ 10th classmate, నువ్వేంది ఆ స్టేజ్లో ఉన్నావు, నేనేంది ఈ స్టేజ్లో ఉన్నాను ఈ పర్సన్ అడుగుతాడు అనమాట. అడగానే వీడేమంటాడంటే, అరే నీ దగ్గర టచ్ ఫోన్ ఉందా అంటాడు. ఉందిరా అంటాడు. అంటే ఒక 500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు, నాలాగా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు, నాలాగా ఇలా కద్దరు బట్టలు వేసుకోవచ్చు, మంచి కారు బండి మెయింటైన్ చేయొచ్చు అనేది ఇది ఒక యాడ్. క్రియేటివిటీ చూడండి ఎలా కొత్త పుంతలు దొక్కుతుందో నాగేశ్వర గారు. రైట్, ఇలాంటివి సో డైరెక్ట్గా ఫోన్ తీసుకుంటే వస్తున్న నేపథ్యంలో మీరు దీన్ని అరికట్టడం ఎలా సాధ్యం? సో నాగేశ్వర గారు మీరే చెప్పండి. 100% తప్పే. అది టెక్నాలజీ పెరిగిన దాన్ని వీళ్ళందరూ మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరు దీన్ని భుజాలకు ఎత్తుకోవాలి సార్? నిజంగా మీరే చెప్తున్నారు ఇప్పుడు ఇది తప్పే, వాళ్ళు శిక్షార్హులే, వాళ్ళు శిక్ష పరిధిలోకే వస్తారు, కానీ రావట్లేదే. గవర్నమెంట్ ప్రతిరోజు 12 మందిలో 10 మంది 50,000 పోగొట్టుకుంటున్నారంటే ఎంత డబ్బులు సార్ అవి?
గవర్నమెంటే చేయాలి దీంట్లో. గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంటే అంటే గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయాలి దాంట్లో మనకు కంపల్సరీ. ఇప్పుడు బ్యాన్ చేయాల్సింది అయితే గవర్నమెంటే కదా డెఫినెట్లీ. ఇంకోటి ఏంటంటే సార్, యాప్ మీరు చూసిన డేటా ప్రకారం యాప్లన్నీ చైనాయి, క్రికెట్ మాత్రం చైనా వాళ్ళు ఆడరు. ఐపీఎల్ ఎవరిది? ఇండియాది. మన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? త్రూ ద చైనా యాప్స్ ద్వారా చైనాకి వెళ్ళిపోతుంది, రెవెన్యూ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, అది గమనించాలి మనం. యాప్లన్నీ యాప్లన్నీ ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఇక్కడున్న వీక్నెస్ పాయింట్ పట్టుకుంటున్నారు. ఇంతకుముందు సాయి అన్నట్లు ఒక 500 అందులో పెట్టేస్తారు ఫస్టే. ఆ 500 ఎరా చేపకి ఎర వేసినట్టు ఒక 500 ఎర వేసేస్తారు. నేను యూకి వెళ్ళినప్పుడు అరౌండ్ 2002లో వెన్ ఐఎమ్ వర్కింగ్ దేర్, అక్కడ మేము బెట్ 365 అని చెప్పేసి మనకు ఓపెన్ గా షాప్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, ఓపెన్ మార్కెట్. అక్కడ నేను పోయినప్పుడు అక్కడ ఆడిన చాలా లాస్, మీకు డాగ్ రేసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా లాస్ అయిపోయింది దాంట్లో, మనం చాలా లాస్ అయింది దాంట్లో. స్టార్టింగ్ లో ఒక 1-2 months మంచిగా రావటం పోవడం జరిగింది. మీరు చెప్పండి. ఫస్ట్ ఎర్నింగే సార్, ఫస్ట్ సార్ కూడా ఎర్నింగే, అప్పుడు ఏది చిన్నది కాబట్టి మనకు అర్థం కాదు, కానీ ఓవర్ ద పీరియడ్ అర్థమైందంటే అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నా అర్థమైంది. సార్ ఫస్ట్ ఏమైనా ఫస్ట్ 5 ఆటలు మనమే గెలుస్తాం సార్, 100% మనమే గెలుస్తాం. ఓకే, తర్వాత ఉంటది కొంతమంది ఉంటారు ఎందుకంటే సార్ లోన్ పెట్టుకోవాలి కదా సార్, లోన్ వస్తుంది మళ్ళీ రేపు. ఈ 5,000కు 500కు 5,000 వస్తుంది, అవసరమైతే 50,000 కూడా వస్తుంది. తెల్లారే వరకు అంతా పోతుంది. అతి తెలివి ఉన్న వాళ్ళు చాలా 5% ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్ 10,000 తెచ్చి పెడతాడు, 20,000 తెచ్చి పెడతాడు, అప్పుడు వెళ్ళిపోతుంది. అవసరమైతే యాప్ కూడా క్లోజ్ అవుతుంది సార్. మీ అకౌంట్లో డబ్బులు ఉంటే అవసరమైతే యాప్ క్లోజ్ అయిపోతుంది. ఎవరు అడుగుతారు సార్ యాప్ ఓపెన్ చేయాలి? ఎట్లా వస్తుంది? అది ఓపెన్ కూడా కాదు. ఒకవేళ మనం సంపాదించుకున్నా చాలా కష్టతరం అది. స్వప్న గారు, ఎస్, ఐ వాంట్ టు హియర్ యువర్ స్టోరీ. సో ఈరోజు మీరు వచ్చారు సామాజిక బాధ్యతగా, ఈరోజు డిబేట్లో మీరు కూర్చొని మీ దగ్గరికి వచ్చిదాన్ని మీరు తిరస్కరించి 2 నిమిషాలకి 30,000 రూపాయలు అంటే మీరు మాట్లాడిన దానికో లేకపోతే మీకున్న ఫాలోవర్స్ని బట్టి వచ్చిందని మీరు కాదన్నారు, రైట్? అలాగా ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో ఎంతకాలం నుంచి ఉన్నారు? ఇది 12th year. 12th year. నా ఇంటర్ నుంచి నేను పుష్కర కాలం దాటింది కదా. మీ ఓటి వాళ్ళు, మీ కొలీగ్స్ లేకపోతే మీలాగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎప్పుడన్నా ఇది అసలు చర్చించుకుంటారా? ఎక్కడ మనకొచ్చే ఇన్కమ్ వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పేసి వీటి గురించి మాత్రం డిస్కషన్ చెయ్యరు. ఇక్కడ కూడా మళ్ళీ తొక్కలో స్వార్థం. ఓకే, సో వేరే వేరే అడ్వర్టైజ్మెంట్స్ గురించి వాటి గురించి అయితే మాట్లాడతారు. ఒకవేళ ఏదన్నా ఒక ఈవెంట్ ఉందనుకోండి, డబుల్ డేట్స్ కదా, ఒకవేళ నేను తనకు హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ చేస్తుందనే ఆ ఉద్దేశంతో వాటి గురించి మాట్లాడతారు, కానీ యాప్స్ గురించి మాత్రం ప్రొఫెషనల్లీ వర్క్ షేరింగ్ ఉంటుంది, కానీ ఇలాగా మనీ షేరింగ్ అయితే ఉండదు. ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు తను చెప్పినట్లు వీళ్ళందరిట్లో ఒక పర్సన్ పార్టీ ఇస్తారు సార్. పార్టీ ఇవ్వగానే అరే మామ వీడు పార్టీ ఇస్తుందంటే అది ప్రమోట్ చేయడం వల్లనే వీడికి ఇంత డబ్బులు వచ్చినాయి, ఆ చిన్న క్లిప్ స్టోరీ పెట్టడం వల్లనే కదా వీడికి ఇంత బల్క్ అమౌంట్ వచ్చింది, వీడికి డైరెక్ట్ అకౌంట్కి రాదు, వేరే థర్డ్ పర్సన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు చూపించినట్టు ఇలా ఎవడో మెయిల్ పెడతాడు, అకౌంట్ డీటెయిల్స్ అడుగుతాడు. అదే అప్రోచబుల్, మనం మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చా? నేను అవ్వలేదు సార్, బట్ మన దగ్గర ఉన్న మెయిల్స్ ఇప్పుడు ఎవిడెన్స్లు అయితే నేను ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఇందాక ఎస్ఐ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను పంపిస్తాను. ఎందుకంటే నా వంతుగా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. దానివల్ల హెల్ప్ అయితే ఏదన్నా అరికట్టవచ్చు కదా. ఏంటంటే మీరు ఇది ప్రమోట్ చేయండి, మీ బ్యాచ్ అందరినీ దుబాయ్కో లేకపోతే మాల్దీవ్స్కో అలాంటి వాటికి ట్రిప్స్కి తీసుకెళ్తాం అనేది మెయిల్ పెట్టారు. ఇప్పుడు సమ్మర్ కదా సార్, సో మాల్దీవ్స్ సీజనల్గా వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. ఎట్లా ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఈ యాప్ ప్రమోట్ చేయమని చెప్దాం, ఈ సమ్మర్ కాబట్టి మాల్దీవ్స్కి ట్రిప్ 5 days 6 days ట్రిప్. సో అది మెయిల్ పెట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెయిల్కి రిప్లై ఇవ్వండి, లేదంటే ఈ కాంటాక్ట్ అవ్వండి అని పెట్టారు. సో ఇలాంటివి కూడా ఎవిడెన్స్లో నేను టోటల్ డిజిటల్ మార్కెటింగ్ టీంలో మా గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది ఇందాక. సో ఎవరికి ఎప్పుడు వచ్చినా ఈ 2 yearsలో వచ్చిన మెయిల్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసి, మెయిల్ అనేది ప్రూఫ్ కదా సార్, మామూలు ఫోన్ అయినా ఫేక్ అవ్వచ్చు, మెయిల్ అనేది ఖచ్చితంగా ఒక పర్సన్ క్రియేట్ చేసే పంపించాలి. సో వాళ్ళ నేమ్స్ ఆ డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు పూజ నాగేశ్వరరావు గారు చెప్పారు యాప్ కూడా క్లోజ్ అయిపోతుంది మీ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిన వెంటనే అని చెప్పి సతీష్ గారు చెప్పారు ఇందాక. యాప్ కూడా క్లోజ్ అయిపోతుంది సార్, దాన్ని ఇంకా మనం ఏం చేయలేం, ఓపెన్ కూడా కాదు. వాళ్ళకు టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ ప్రకారం 1 week 10 days నడిపిస్తారు. ఆ యాప్ తర్వాత ఏంటి ఎర్రర్ అని వస్తుంది, లేదంటే ఇక్కడ ఓపెన్ కాదు, ఏదో ఒకటి అయితే జరుగుతుంది. అప్పుడేంటి మనం సంపాదించిన రెవెన్యూ కూడా అందులోనే ఉంటుంది, మనం విత్డ్రాల్ కూడా కొట్టలేము, దాన్ని విత్డ్రాల్ కూడా కొట్టలేము. అవి చాలుగా సార్ వాళ్ళకు. రైట్, ఇప్పుడు ఈ సిబిల్ రేటింగ్ ఉండి లేకపోతే లోన్ ద్వారా డబ్బులు రావడము ఇవన్నీ ఒక ఎత్తు. అవును,
ఇవి కూడా లేని పేద విద్యార్థులు కూడా వీటి బారిన పడుతున్నారు. ఎగ్జాంపుల్ సార్, దాని గురించి వాళ్ళ నేను పరిస్థితి ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్. నేను లైవ్కి రావడానికి రీజన్ కూడా అదే సార్. చిన్న పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ లీగల్గా మనం చూస్తే 18 years లోపు ఏం చేసినా రైటే అంటే ఏం చేసినా రైట్ కాదు అంటే వాళ్ళని శిక్షించలేము. అలాంటి వాళ్ళు 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళు కూడా ఆ బారిన పడుతున్నారు సార్. అదే సేమ్ నేను అన్నట్లు అప్పుడేంటి ఒక 500 ఎర్రలాంటిది వేస్తారు ఆ యాప్లో. 500కు వాడు 1000 రూపాయలు చేస్తాడు, 2000 చేస్తాడు. నేను కూడా ఇంతకుముందు ఏదో న్యూస్ కూడా చూశాను. ఇంట్లో అకౌంట్లో ఉన్న వాళ్ళ మమ్మీ డబ్బులన్నీ పెట్టేసిందంట. కట్ చేస్తే యాప్ క్లోజ్ అయిపోయింది. నాకు తెలిసి 25 లక్షలు పోయింది సార్ ఒకే రోజు. ఓ మై గాడ్. తర్వాత కట్ చేస్తే చైనా యాప్ అది ఓపెన్ కూడా కావట్లేదు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఏం జరగట్లేదు సార్. ఓ చిన్న చిత్తగా యూట్యూబరో లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో చిన్న అమౌంట్కి ఆశపడి దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే అర్థం ఉంది. అలాంటిది కోట్లకి కోట్లు పొడగలెత్తిన పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్లు, సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? వీళ్ళకి ఏ ఆశ చూపిస్తున్నారు? వీళ్ళు లబ్ధి పొందుతున్నదేంటి? నాగేశ్వరరావు, ఎందుకు మనం ఇంత ఎక్విప్డ్గా ఎందుకు లేవు? మనం చెప్తుంటాం. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు ఇంతకుముందు మాట్లాడారు, నేను పెద్ద ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను. దే సే దట్ వీఆర్ వెరీ కాంపిటెంట్, ఎక్కడున్నా సరే తీసుకొస్తున్నాం. ఇంతకు ముందులాగా ఎక్కడో నాయుడు ఉన్నప్పుడు లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళని ఊరికే వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళ ఐపీ అడ్రసెస్ అవ్వచ్చు, వాళ్ళు మార్చి ఏం చేస్తున్నా కానీ మన దగ్గర టెక్నాలజీ ఉంది అని మాట్లాడుతున్నాం కదా. దాన్ని వాళ్ళు నిజంగా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జడ్జి ముందో కోర్టు ముందో నిల్చోబెట్టేంతగా మనం అంత పటిష్టంగా ఉన్నాము. అవి నాకు తెలిసినంత వరకు అయితే యాజ్ పర్ మై ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక 10 to 15% జరుగుతుంది. ఏంటి రికవరీ. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర కూడా కొన్ని వందల కేసులు ఉన్నాయి కాబట్టి మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అది ఢిల్లీలో, బాంబేలో ఎక్కడో థర్డ్ పార్టీ ప్లేస్లో జరుగుతుంది. సో ప్రతి క్రైమ్కి వీళ్ళు ఒకటేసారి టీం పోలేరు. వీళ్ళు పోవడం కూడా ఒక పర్సన్ పోనీకి ఉండదు. మొత్తం వీళ్ళొక గ్రూప్ కింద ఏర్పడి ఒక 6-7 మంది ఏర్పడి పోవాలా. ఎందుకంటే అక్కడ పోయిన దగ్గర కూడా వాళ్ళు గ్యాంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, చంపడాలు లాంటివి చేస్తుంటారు. ఆల్రెడీ మన హైదరాబాద్ నుంచి కూడా 1-2 పోలీసులను కాల్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే పోలీసులు వెళ్ళినా డైరెక్ట్ గా వీళ్ళు వెళ్ళరు కదా సార్. అక్కడ లోకల్ పోలీస్ వెళ్ళినా కూడా నీకు బీహార్ లాంటి దగ్గర మన హైదరాబాద్ మన రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిన ఎస్ఐ గారిని అండ్ కానిస్టేబుల్ కాల్చిన సందర్భాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ లో ఇప్పుడు మోసం అనేది ఎవరు పోతారు? జనరల్ గా చదువురాని వాళ్ళు మోసపోతారు. సైబర్ క్రైమ్స్ లో బ్యూటీ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు బాగా మోసపోతారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సంతోషంగా చదువుతున్నారు సార్. అరే మరి ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, మనతో అపోజ్ డాక్టర్ నాకు తెలిసి డాక్టర్ 5 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన అంటాడు. మరి 5 కోట్లు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్? నేను సైబర్ క్రైమ్స్ లో నేను రెగ్యులర్ మాకు కొన్ని వందల కేసులు వస్తుంటాయి. దర్ ఇస్ ఎ కామన్ క్వశ్చన్ కదా. సార్ ప్రొఫెసర్స్ ఉన్నారు, కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడ పోయిందంటే నేను చదువుకున్న వ్యక్తికి ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో కూర్చొని నీకు కస్టమ్స్లో వచ్చిందానో లేకపోతే ఇంకోటి వచ్చిందానో లేకపోతే పెళ్లి చేసుకుంటామనో డాలర్స్ వస్తున్నాయంటే వీళ్ళు కోట్ల ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? మీరు చదువుకున్న జ్ఞానం ఎడిగిపోయిందని చెప్తాను నేను. మనం ఒక ఐటమ్ కొనడానికి, కూరగాయలు కొనడానికి 100 సార్లు మనం బేరం చేస్తాం సార్. మన బేరాల మన నెగోసియేషన్ ఆర్ట్ అంతా కూడా మన కూరగాయల దగ్గర లేకపోతే ఇంకో దగ్గర. సో సాయి చెప్పండి సార్, ఇందాక మీరు ఇంకా ఎన్ని పార్టీలకు వెళ్ళారు? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు? వాళ్ళ పేర్లు ఏమన్నా మాకు చెప్పగలరా? సార్ అది కాదు, ఇక్కడే పాయింట్ ఒకటి. రెగ్యులర్గా అంటే నేను వరంగల్ దగ్గర మాది పల్లెటూరు సార్, దంతలపల్లి అని. మేము ఉండేది ఒక గిరిజన తాండ, మాది షాప్, కిరాణా షాప్. లాక్డౌన్లో జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ ఏం జరిగిందంటే బ్యాంకులు ఉండవు సార్ మా ఊర్లో. బ్యాంక్కి వెళ్ళాలంటే ఒక 3 kilometers వెళ్ళాలి. లాక్డౌన్ కాబట్టి బ్యాంకులు ఉండవు. మన షాప్ కాబట్టి వీళ్ళు ఒక 2-3 పిల్లలు వచ్చేసి ఏం చేశారంటే, సేటు ఒక 500 రూపాయలు ఫోన్పే చేయమని ఒకడు వచ్చి అడిగిండు. వాడు 2-3 రోజులు 200 ఒకటి, 100 రూపాయలు ఒకటి అన్నీ క్యాష్ ఇవ్వడం, వాడు ఫోన్పే చేయించుకోవడం. నేను ఊరికే సందర్భంలో మా డాడీ దగ్గర అకౌంట్లో అయిపోతే నన్ను అడిగాడు వాడు అబ్బాయి, అన్న ఇట్లా నాకు 120 రూపాయలు కావాలన్నా అన్నాడు. సరే బయటికి పోయి స్కాన్ చేసి, అసలు ఏం చేస్తున్నారో, రోజు వస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు, స్కాన్ చేసుకుంటున్నావు, ఏం చేస్తానంటే అన్న రమ్మీ ఆడుతున్నా అన్న, టైంపాస్ కావట్లేదన్న. కట్ చేసి వాడు ఒక 10-15 రోజుల తర్వాత బంద్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక సార్ అన్నట్టు ఎడ్యుకేటర్స్ ఎక్కువ మోసపోతున్నారు. కూలి పని చేసుకొని రైతుగా చేసేవాడు, వాడికి బాగా నాలెడ్జ్ ఎక్కువ. ఎందుకంటే ఆ పిల్లోడు అన్నాడు, అన్న నేను ఈ మొత్తం పేరు మీద ఒక 500 పెట్టిన అన్న, 700 నాకు వచ్చినాయి అన్న, మళ్ళీ పెడితే లాస్ అవుతా, అందుకే నేను చేయనన్నా, 200 నాకు లాభం అన్న, ఇక నేను ఆడనన్నా అని చెప్పాడు. సో అన్నారు ఇంతకు ముందు నాగేశ్వర గారు కూడా అన్నారు, అతి తెలివి లేకపోతే నిజంగా కొంచెం ఆలోచన విచక్షణ ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా కుర్రాన్ని అప్రిషియేట్ చేయాలి, బట్ అసలు ఆడడం మాత్రం తప్పు. ఇచ్చిన దానికి మీరు తప్పే. ఇంకో అంటే సార్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో అమెజాన్ కొరియర్ వచ్చిందనో ఏదో చెప్పుకుంటారు. మనకేంటంటే ఇప్పుడు దానికి మీ దగ్గర ఒక డిఫెండింగ్ ఆన్సర్ ఉంది సాయి, అది జరుగుతుంది కదా సార్. ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే సార్, స్వీయ నియంత్రణ అనేది పక్కా ఇంపార్టెంట్ సార్. ఇది ఉంటే తప్ప ఎవరు అడగట్లేదు. ఇందాక సార్ అన్నట్టు
ఇదివరకు టిక్ టాక్ ఉండే సార్, కామన్ పీపుల్ కూడా ఈ మధ్య సెలబ్రిటీలు కూడా అయ్యారు వాళ్ళు కూడా చాలా మంది. సో టిక్ టాక్ని మన ఇండియాలో ఎలా బ్యాన్ చేసాం, అంత స్ట్రిక్ట్గా బెట్టింగ్ యాప్స్ మీద కూడా వస్తే ఖచ్చితంగా నిర్మూలన అనేది జరుగుతుంది. ఇక్కడ యాప్ ఉంది కాబట్టి అట్రాక్ట్ అవుతున్నాడు, అదే యాప్ అనేది లేకపోతే వీడు అట్రాక్ట్ అవ్వడు. రైట్, చాలా రకాల నియంత్రణలు ఉంటున్నాయి కదా నాగేశ్వర గారు. ప్రభుత్వం అంటే నిజం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతుంది అనేది మనం న్యూస్లో వింటూ ఉంటాం, మేము చెప్తూ ఉంటాం కదా. అలాంటిది వీటి మీద ఎందుకు మరి అలా కీన్గా టెన్షియస్గా ఎందుకు లేము మనం? ట్విట్టర్ లాంటి సంస్థలనే వాళ్ళని మనం నియంత్రించగలుగుతున్నాం. ఇలాంటి యాప్స్ బ్యాన్ చేయడం పెద్ద విషయం కాదు కదా. కోవిడ్కి ముందో తర్వాత చైనా యాప్స్ చాలా బ్యాన్ చేసాం మనం. వై కాంట్ వి డూయింగ్ దిస్? విషయం కాదు కానీ మనకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ గేమింగ్ యాక్ట్ అనేది రాష్ట్రాలకు సంబంధించింది, సెంట్రల్కి సంబంధించింది కాదు. సో ఈ రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి రాష్ట్రాల మధ్యలో సమన్వయం ఉంటుంది తప్ప సాధ్యం కాదు. ఇప్పుడు గోవాలో ఏదో పెద్ద దీనికి చట్టం చేయాల్సిన అవసరం లేదు కదండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి చర్య అది. ఎందుకంటే ఇప్పుడు గోవాలో ఆల్ బెట్టింగ్ యాప్స్ ఆర్ లీగల్, సిక్కింలో లీగల్, వెస్ట్ బెంగాల్లో కొన్ని లీగల్ ఉన్నాయి, కొన్ని ఇల్లీగల్ ఉన్నాయి. సో యాప్స్ అన్ని అక్కడి నుంచి రన్ అవుతుంటాయి, ఇవి అక్కడి నుంచి రన్ అయితే దేశం మొత్తం వస్తుంటాయి. కాబట్టి దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి చర్య. స్వప్న గారు, సో ఇక్కడ ఈ రోజు ఈ డిబేట్లో పాల్గొన్న తర్వాత, సో వెన్ యూ గో అవుట్, బికాజ్ మీ సర్కిల్ అంతా కూడా ఇది అయ్యి ఉండొచ్చు, దట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, దట్ సోషల్ ఇన్ఫ్లుయెన్షియర్స్గా ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇదే రకమైన ఫాలోవర్స్ ఉండొచ్చు. ఇంత రకంగా డ్యామేజ్ జరుగుతున్నప్పుడు నిజంగా మీ వంతు కృషి, మీ వంతు ప్రయత్నం కూడా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్? బికాజ్ 75,000 ఫాలోవర్స్ అంటే కనుక డెఫినెట్లీ యూ ఆర్ ఆల్సో మినీ సెలబ్రిటీ ఖచ్చితంగా. సో మీరేం చేస్తారు, ఏం చేయదలుచుకున్నారు, దీని తర్వాత ఏదైనా ప్లాన్ ఉందా మీ దగ్గర, ఆర్ నో వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ ఆఫ్టర్? సో ఏదైతే వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను వీడియో బైట్స్ అడిగారో, ఇప్పుడు అదే బెట్టింగ్ యాప్స్ చేయకూడదు అని కొన్ని వీడియోస్ అయితే నేను పెడతాను. ఎందుకంటే నా వంతుగా యాజ్ ఏ యాంకర్ అండ్ యాక్ట్రెస్గా నేను మాత్రమే కాదు, మన గవర్నమెంట్ అండ్ సోషల్ మీడియా కూడా చేయాల్సింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వలన కలిగే నష్టాలు ఏంటి అనేది ఒక అవగాహన అయితే కల్పించాలి. సో నేను నా ఫ్రెండ్స్తో కూడా చేపిస్తాను. సాయి, యూ హ్యావ్ సో మెనీ స్టోరీస్, కదిపితే ఒక కథ వస్తుంది మీ దగ్గర. అవును సార్, ఇప్పుడు ఇంకో కథ కూడా ఎందుకు చేయట్లేదు? లేదు సార్, డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆల్సో. లేదు సార్, బేసిక్గా ఇప్పుడు ఒక 11 మంది పేర్లు నిన్న వచ్చినాయి కదా సార్. దాంట్లో ఒక పర్సన్ మా బ్రదర్, మా ఫ్రెండ్ ఒక మూవీ చేస్తున్నారు సార్. 20 days బ్యాక్ ఈ షెడ్యూల్ వేసాం కులు మనాలిలో. ఆ పర్సన్ రాంగా రైటా తెలియదు, ఆ ఒక్క పర్సన్ ఆగిపోవడం వల్ల ఇప్పుడు 17 మంది ఇప్పుడు కులు మనాలిలో ఖాళీ కూర్చొని ఉన్నారు. 5 days షెడ్యూల్ సార్. వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల 5 days షూటింగ్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విష్ణుప్రియ కానీ సాయి, భయ్యా, సన్నీ వీళ్ళందరూ ఏమన్నా మీకు తెలుసా? మా ఊరి పక్కన సన్నీ యాదవ్, నూతన కల్. ఎవరిది? సన్నీ యాదవ్ వాళ్ళు. సన్నీ యాదవ్ మా ఊరి నుంచి ఒక 7 kilometers ఉంటుంది. వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు. కలిసి మీరు ఏమన్నా చేస్తుంటారా? ఏం చేయలేదు సార్, అంటే మనం ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తుంటారా? లేదు లేదు. రైట్. సో మీరు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు కాబట్టి మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో మీరు ఉన్నారు కాబట్టి, సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ టు కర్బ్ దిస్, అట్లీస్ట్ ఇది స్ప్రెడ్ కాకుండా ఆపాలి అంటే? సార్, ఇంతకుముందు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ రాసుకొని పోదాం, దాన్ని ప్రమోట్ చేయాలని ఎవరినన్నా అడుగుదాం, చేస్తారా సార్ ఎవరైనా? ఇది మీరు వినాలి. సినీ సెలబ్రిటీస్గా పిలువబడే మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ సతీష్ అడుగుతున్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. మళ్ళీ అడగండి సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఒక బుక్ రాద్దాం సార్, మీరు కూడా రండి నాతో పాటు, ఆ బుక్ని కొద్దిగా ప్రమోట్ చేసి పెట్టండి సార్ అని ఎవరిని ఒక 10 మందిని అడుగుదాం. ఎంతమంది ప్రమోట్ చేస్తారు సార్? అందులో ఎంతమంది ముందుకు వచ్చి ఆ బుక్ ఓపెనింగ్ చేస్తారు సార్? ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ వెళ్తుంది కదా. ఇవన్నీ ఎలా వచ్చాయి సార్? నేను ఫోన్ చేస్తే రేపు ఏళ్ళకి 4 వస్తారు సార్ ప్రమోషన్కి. ఇలాంటి వాటికి నేనేమంటున్నానంటే సార్, ప్రమోషన్ అనేది మంచిగా చేయండి. కోట్ల ఫాలోవర్స్ ఉంటారు. ఓ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే పిల్లలు చదువుకున్న బుక్, ఒక మెటీరియల్, ఏమంటారు సార్, అలాంటి వాటికి ప్రమోషన్ ఇవ్వండి, తప్పులేదు. అదే యాప్ అనుకో, చైనా నుంచి యాప్ వస్తుంది, పబ్లిసిటీకి వాడు కూడా డబ్బులు ఇస్తాడు, ఇన్ఫ్లుయెన్సర్ లాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఎంతంత వీళ్ళు కూడా డిమాండ్ చేయొచ్చు. అది ఇప్పుడు నేను బుక్ రిలీజ్ చేయమంటే సార్ వాళ్ళు కనీసం టీఏడిఏ కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకు చేస్తారు సార్? మా లాంటి బుక్కులు రాస్తే ఎవరు ఎందుకు పబ్లిసిటీ చేస్తారు? అది మీరే రండి, నాతో రండి సార్, పర్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అద్భుతంగా రాద్దాం, అద్భుతంగా రాసింది కూడా ఉంది. దాని ప్రమోషన్ కోసం ఇద్దరు వెళ్దాం, ఒక 10 మంది సెలబ్రిటీల ఇన్ఫ్లుయెన్సర్ని కలుద్దాం. ఎవరు మన బుక్ ప్రమోట్ చేస్తారు? ఎందుకు చేస్తారు? స్వప్న గారు చేస్తారు. 100లో 1 ఖచ్చితంగా చేస్తారు, అంతే. 100లో 1 కాదు సార్, చేసిన స్వప్న గారు నేను బేర్ చేయాలన్నా డబ్బులు కావాలి కదా సార్? డబ్బులు అడగరు, ఎంత జరిగిన తర్వాత డబ్బులు అడగరు ఇలాంటి వాటికి.
కొన్ని కొన్ని మంచి అది వాటికి ఇప్పుడు- డబ్బులు అది ఇప్పుడు అడగకుండా జరుగుతుంది చేద్దాం. సార్, అది ఫస్ట్ నుంచి జరగాలని చెప్తున్నా. Right. ఫస్ట్ నుంచి I got జరగాలి. your point. ఆ యాప్లు ఉన్నాయి సార్. ఎడ్యుకేషన్ యాప్ ఎంతమంది పబ్లిసిటీ చేశారు సార్? ఎవరి ఫోన్లలో ఒక ఎడ్యుకేషన్ యాప్ ఉందా సార్? ఇప్పుడు మీ పిల్లల ఫోన్లలో ఉందా సార్? లేదు. బెట్టింగ్ యాప్లు ప్రతి ఫోన్లో ఉన్నాయి సార్. కొత్త ఫోన్ వాళ్ళతో కూడా బెట్టింగ్ యాప్ తోటే వస్తుంది ఆ ఫోన్. ఒక్క మెటీరియల్ ఉన్న ఫోన్ వస్తుందా సార్? మొన్న ఇలాంటి వాటిని నిజంగా అంటే ఎవరో వచ్చి కేసు సార్, నమోదు ఇంకో- చేస్తేనో అవును. రైట్ అవి కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం కాదు, ఇలాంటి వాటిని నిజంగా సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కోర్టులు. మీ బోటి వాళ్ళు దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన Yeah. అవసరం కూడా ఉంది నాగేశ్వర గారు. Definitely మా వంతు ప్రయత్నంగా మేము ఇది చేస్తున్నాం. నిజంగా ప్రైమ్ టైమా ఇంకోటా అని మేము ఆలోచించట్లేదు. ఏదైతే ఇవి సమాజాన్ని ఏ రకంగా నాశనం చేస్తాయో ఆ అవగాహన, ఆ సామాజిక బాధ్యతతో మేము ఇది తీసుకున్నాం ఈ సబ్జెక్టు. దీన్ని ఇప్పటితో వదిలేది కూడా ఉండదు. దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తాం. స్వప్న గారు, మీలాంటి వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ అవ్వచ్చు, సాయి నేను మళ్ళీ చెప్తాను, కదిలితే ఒక కథ వస్తుంది మీ దగ్గర నుంచి కాబట్టి. సో ఇలాంటి కథలు ఇవన్నీ కూడా ఒక మంచికి ఉపయోగించి సెలబ్రిటీస్ని, వాళ్ళని ఓ మంచిని స్ప్రెడ్ చేయడానికి వాడచ్చు. సతీష్ గారు అన్నట్టు ఆయనకి ఇంకోసారి క్వశ్చన్ రాకుండా ఓ మంచి టెక్నాలజీ అవును సార్. తీసుకొస్తే దీన్ని ప్రమోట్ చేస్తారా అని అడిగిన ఒక ఆవేదనతో అడిగిన ఒక ప్రశ్నకి ఆన్సర్ మీలాంటి సెలబ్రిటీస్ దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాను. Yes, sir. నాగేశ్వర గారు కంక్లూడ్ చేద్దాం. తప్పకుండా. చెప్పండి ఏం చేద్దాం. అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే జూదంలో ఎప్పుడు కూడా పైసలు రావు, ఎప్పుడు కూడా రావు. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా జూదమాడి గెలిచిన వ్యక్తులు ఎవరు లేరు. కాబట్టి యూత్ ఎప్పుడైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా వాళ్ళు చదువుల మీద శ్రద్ధ పెడితే మంచిది, వాళ్ళ కెరీర్ కూడా. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయినప్పుడు ఏంటంటే ఒక నేరం జరిగితే, ఇంతకుముందు టెక్నాలజీ లేనప్పుడు ఏంటంటే ఒక స్టూడెంట్ మీద ఒక నేరం జరిగితే అది ఎక్కడ కనిపించకపోతుండే. ఇప్పుడు మొత్తం మనకు ఆన్లైన్ అయిపోయిన తర్వాత అది కనిపించడం వల్ల వాళ్ళకి పాస్పోర్ట్లు రాకపోవడము, వీసాలు రాకపోవడము, గవర్నమెంట్ జాబులు రాకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఆవేశాలకు లేకపోతే ఆనందం కోసమో, లేకపోతే పైసలు సంపాదించాలని అత్యుత్సాహం కోసమో మీరు గేమ్స్ అయితే ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవద్దు. చాలామంది చనిపోతున్నారు. హౌ డు వి కంక్లూడ్? సార్ ఇప్పుడు ఏంటంటే ట్రాపింగ్ సార్, ఇదంతా ఫస్ట్ మనం ట్రాప్లో పడొద్దు. ఇదంతా ట్రాపింగ్. ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే దాని వ్యూవర్షిప్ ఎంత? సునీత విలియమ్స్ గారు నిన్న లైవ్డ్ అయితే వాళ్ళ వ్యూవర్షిప్ ఎంత? అంటే యువత ఎటుపోతుంది సార్? నోబ్ పడితే బెట్టు, వైడ్ బాల్ పడితే బెట్టు, వికెట్ పడితే బెట్టు, ఓవర్కి బెట్టు, బాల్కి బెట్టు, డాట్ బాల్ కూడా పెట్టి డాట్ బాల్ కూడా పెట్టే సార్. ఇంకా మీరు అడ్వాన్స్ ఉన్నారు. డాట్ బాల్ కూడా పెట్టు. డాట్ బాల్ వేస్తే 3 రెట్లు ఎక్కువ, వికెట్ పడితే సార్ 30 రెట్లు ఎక్కువ. చూసారా? వికెట్ పడితే 30 రెట్లు ఎక్కువ. అది సునీత విలియమ్స్ గారు దిగుతారు అంటే ఎవరు చూశారు సార్? ఎంతమంది చూశారు? 6,000 వ్యూవర్షిప్ నెగ్లిజిబుల్, 0. స్వప్న గారు, మన ఇండియా గవర్నమెంట్ని నేను కోరుకునేది ఏంటంటే, టిక్టాక్ని ఎలాగైతే మొత్తం మన ఇండియాలో బ్యాన్ చేశారో, ఇది మన ఏపీ, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లోనే ఇక్కడ లీగల్ కాదు, కానీ యూపీలోనూ బీహార్లోనూ ఇది లీగలే. సో ఒక రాష్ట్రంలో ఉంచి ఇంకొక రాష్ట్రంలో ఉంచకుండా కాకుండా అన్ని రాష్ట్రాల్లో మొత్తం మన ఇండియాలోనే బ్యాన్ చేసేయాలి బెట్టింగ్ యాప్స్ని. అసలు బెట్టింగ్ యాప్స్ లేనప్పుడు బెట్టింగ్స్ ఎవరు వేస్తారండి? సో అసలు ఆ బెట్టింగ్ యాప్స్ లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్. సో వీటికి నిజంగా అంటే మన గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, వాటిల్లో కూడా ఇవి డౌన్లోడ్ రాకుండా కాకుండా చేయొచ్చు. దీన్ని కట్ చేయాలంటే నిజంగా టెక్నాలజీలో ఎంతో అందివేసిన చేయిగా, లేకపోతే దూసుకుపోతున్న కంట్రీగా, సూపర్ పవర్ అవ్వబోతుంది అని మనం చెప్తున్నాం మన కంట్రీలో. నిజంగా కర్బ్ చేయాలంటే మనకు ఇది అసాధ్యమే కాదు. సో జీవితాలు ఇంకా నాశనం కాకముందే ప్రభుత్వాలు మేల్కోవాలి. సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని రాష్ట్రాల్లోకి తీసుకొచ్చి వాటిని లీగల్ చేద్దామనే ఒకవేళ ఆలోచన ఉంటే కనుక ఆ ఆలోచనని మానుకుని ఆత్మహత్యలకి ఎవరైతే యువత దారితీస్తుందో దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాంటి ఆలోచన ఏదైతే ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము అప్పీల్ కూడా చేస్తున్నాం. సాయి కంక్లూడ్. మొన్న ఈ మధ్య ఒక ఫుడ్ వీడియో సార్ రీసెంట్గా చూశాను. ఆ సెలబ్రిటీ ఫుడ్ వీడియోకి ప్రమోట్ చేశారు. కట్ చేస్తే అది ఇన్స్టాలో ఏమొచ్చిందంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు సార్. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసిందంటే ఫుడ్ వీడియో చెప్పాడు, బట్ ఏంటంటే అది వేరే వేరే పేజెస్లో ఎలా వెళ్ళిపోయిందంటే పైన ఇప్పుడు ఇన్స్టాలో వచ్చేసి ఇలా ఉంటుంది సార్, పొడవుగా చేస్తారు ఇన్స్టాలో రీల్స్, పైన కింద ప్లేస్లో ఏం చేశారంటే బెట్టింగ్ యాప్స్ పెట్టారు, మధ్యలో మాత్రం సెలబ్రిటీ గురించి ప్రమోట్ చేశారు. లైక్ సెలబ్రిటీ వీడియో అని చూస్తున్నాము, పైన పక్కన ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. సో నేను ఈ సందర్భంగా సాక్షికి వచ్చి నేనే కాదు నా డిజిటల్ టీం అందరం కలిసి, హైదరాబాద్లో ఉన్న టీం అందరం కలిసి ఏం చేస్తున్నామంటే మేమందరం కలిసి ఒక అవగాహనకు వచ్చాము. బెట్టింగ్ యాప్ గురించి ఏదైనా రీల్స్ వచ్చినా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే పేజెస్ వచ్చినా మేము రిపోర్ట్ కొట్టి వాటిని స్క్రీన్ షాట్ తీసి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇస్తాం సార్.
ఇది మా వంతు మేము చేయాలి. వెరీ మంచి ఆలోచన. ఎందుకంటే స్వీయ నియంత్రణ అనేది మస్ట్ అండ్ షుడ్ సార్. ఇంకొకటి సార్, యూట్యూబ్లో ఒక చిన్న కాపీరైట్ కంటెంట్ పడితేనే స్ట్రైక్ పడి ఛానల్ బ్లాక్ అవుతుంది. అదే విధంగా మీరు ఇందాక అన్నట్టు గూగుల్ ప్లేలో లేకపోతే యాప్ స్టోర్లో కానివ్వండి, బ్యాన్ చేయొచ్చు. ఏదైతే మనకి బ్యాడ్ వీడియోస్ లైక్ బెట్టింగ్ యాప్లు అంటేనే బ్యాడ్ అనుకోండి, అలాంటివి కూడా స్ట్రైక్ చేసే టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, దాన్ని అడ్డంకులు, ఎవ్రీథింగ్ లీడ్స్ టు ద మనీ. సో అన్ని ఫైనాన్సెస్ తో సంబంధం ముడిపడి ఉంటాయి కాబట్టి కొన్ని చేయాల్సి ఉన్నవి కూడా చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇది మాత్రం అరికట్టాలి. ఎందుకంటే దీనివల్ల నష్టపోతుంది ఏ సంపన్న వర్గాలో లేకపోతే ఫైనాన్షియల్గా బాగా స్టేబిలిటీ ఉన్నవాళ్ళు కాదు. నిజంగా యువత, భవిష్యత్తులో పైకి రావాల్సిన నిరుద్యోగులు లేకపోతే విద్యార్థులు, వీళ్ళందరూ కూడా నష్టపోతున్న క్రమంలో స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మన పిల్లల ఫోన్స్లో ఏ యాప్స్ ఉన్నాయి, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ బారిన వాళ్ళు పడుతున్నారా, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, ఏదైనా డిప్రెషన్లో ఉన్నట్టయితే కనుక దానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేయాల్సిన అవసరం అటు పేరెంట్స్లో ఉంటుంది, స్కూల్స్లో ఉపాధ్యాయుల పైన ఉంటుంది, అలాగే చట్ట పరిధిలో ఉన్న పోలీసులు, అలాగే న్యాయవాదులు, మీ అందరూ కూడా దీన్ని నిజంగా బాధ్యతని ఒకంత తమ వంతుగా భుజానికి ఎత్తుకుంటే తప్ప ఇలాంటి వాటిని కంప్లీట్గా అరికట్టడం సాధ్యం కాదు. సో మా వంతు కృషిగా అగైన్ ఐమ్ సేయింగ్ దట్ వీ విల్ నాట్ స్టాప్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్తో ఆపేసేది కాదు. బెట్టింగ్ పూర్తిగా ఈ భూతం సమాజం నుంచి వెళ్ళిపోయే వరకు సాక్షి దీనిపైన పోరాటం చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సతీష్, అండ్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ ఉమా గారు, ఎస్ఐ గారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో మొత్తానికి బెట్టింగ్ యాప్స్ని అరికట్టడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం కొంతమందినైనా ఆలోచింపజేస్తే మా ఈ ప్రయత్నం సఫలీకృతమైనట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.